ఎస్, ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ నితిన్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. త్వరలో రాబిన్ హుడ్ అంటూ మన అందరినీ పలకరించబోతున్నటువంటి నితిన్ గారికి బొకే అందిస్తున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మా వెంకీ ఇద్దరు వెంకీలు వెంకీ కుదుమల, వెంకీ అట్లూరి గారు అండ్ మా జీవి బ్రో అండ్ దివ్య గారు, మా రవి గారు అండ్ సో దివ్య గారు. సో వీ హ్యావ్ లైక్ 2 దివ్యాస్. ఓకే, 2 వెంకీస్. ఫస్ట్ కింగ్స్టన్ ట్రైలర్ చాలా బాగుందండి. ఇట్స్ స్టన్నింగ్గా ఉంది. ఆ విజువల్స్ ఆర్ లైక్ ఫెంటాస్టిక్ ఉంది. సో డైరెక్టర్ కమల్ గారికి హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ గివింగ్ సచ్ అ విజువల్ స్పెక్టికల్. సో ట్రైలర్ ఇలా ఉందంటే సో సినిమా ఇంకా ఎలా ఉంటుందో అనేది ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఫిల్మ్ ఆన్ March 7th. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు గివ్ అ వెరీ గుడ్ విజువల్ ఫీస్ట్ టు ద ఆడియన్స్. అండ్ ఐ థింక్ ఫస్ట్ సీ ఫ్యాంటసీ ఫిల్మ్. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ జానర్ మనకు. సో సినిమా డెఫినెట్లీ చాలా బాగుంటుంది, బాగుండాలి, ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దివ్య, ఇంతగా మీ తెలుగు చాలా బాగా మాట్లాడారు, క్యూట్గా. మీలాంటి అమ్మాయిలు అలాంటి క్యూట్గా తప్పులు చేస్తుంటే మన అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. సో ఫస్ట్ మీ తెలుగు తప్పులు ఇవ్వన్నా స్టిల్ మీ ఎఫర్ట్కి హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాబిన్ మాట్లాడారు. రాబిన్ మా రవి గారిలాగా ఎటు వచ్చినా కూడా రాబిట్ సినిమా చాలా బాగుంటుంది. కమింగ్ టు కింగ్స్టన్ మళ్ళీ. అండ్ ఈ సినిమా తీసుకుంది మా మహేశ్వర్ రెడ్డి గారు, మాకు బాగా క్లోజ్, ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు బాగా డబ్బులు రాని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అబౌట్ జీవి బ్రో ఆఫ్టర్ టాక్ అబౌట్ ఒక సైట్ వస్తే సారీ, కొంచెం నా వాయిస్ బాగాలేదు, నా థ్రోట్ బాగాలేదు, సో సారీ ఫర్ దట్. ఐ హ్యావ్ అ స్మాల్ క్వశ్చన్. మామూలుగా ఒక ఇయర్లో నా సినిమా ఒకటి వస్తే హ్యాపీ నాకు యాజ్ అ హీరో, యాజ్ అ రిలీజ్. ఇయర్లీ యాజ్ అ హీరో నీ 2-3 వస్తాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా 8-10 సినిమాలు వస్తాయి. దాంట్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్, నేషనల్ అవార్డులు, ఈ అవార్డులు వస్తూ ఉంటాయి. హౌ డూ యూ మేనేజ్? వాట్ ఇస్ ద సీక్రెట్? నువ్వు చెప్తే నేను వెంకీ నేర్చుకుంటాను. సార్, నో సీక్రెట్ సార్, ఐ వర్క్ ఎవ్రీ డే. అంటే మేము పరిచయమా?